అంటే నూరేళ్ల పంట అనగా దినదినము పండుగ లాంటి వాతావరణంలో వారి సంసార జీవితము సాఫీగా సాగవలసి ఉన్నది. కాబట్టి ఆ యొక్క మన వాక్యములో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సామెతలో 18:22లో చూసినట్లయితే భార్య దొరికిన వానికి మేలు దొరికిన వాక్యం ఉన్నది. అలాగని భార్యను ఇచ్చేది ఎవరంటే దేవుడే. కాబట్టి సామెతలో 18:22లో కూడా మనము చూసినట్లయితే అక్కడ కూడా ఆ యొక్క 19-14వ వచనంలో చూసినప్పుడు గృహము విత్తనము పితరులు ఇచ్చిన తండ్రి నుండి సంక్రమించేది ఆస్తి. ఈ లోకంలో ఉన్న ఆస్తి తండ్రి కష్టార్జితమైన ఆస్తి తండ్రి ద్వారా సమకూర్చబడుతుంది. కానీ భార్య తండ్రి ద్వారా కాదు, సాక్షాత్తు దేవాది దేవుడే దానముగా ఇస్తున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. ఆ యవనస్తుడైన ఈ బిడ్డకు దేవుడిచ్చే గిఫ్ట్, దేవుడిచ్చే బహుమానము ఎవరంటే తన భార్య. అంతకు మించినది విలువైనది ఏది లేదు. అందుకని ఆమె గురించి ఏమని వ్రాయబడి ఉందంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు ముత్యము కంటే కూడా అమూల్యమైనది. ఎందుకంటే దేవుడిచ్చే బహుమానం ముందు ఏది సాటి రాజాలదు. కనుకనే తన భార్య కంటే విలువైనది ఈ లోకములో ఏది లేదు. అది దేవుడిచ్చిన గొప్ప బహుమానం. కాబట్టి ఈ యొక్క దాంపత్య జీవితము కలకాలము సాగాలి, సంతోషముగా ఆనందముగా ఆహ్లాదకరముగా వారి జీవితము కొనసాగాలంటే పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, అలాగే భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఈ ప్రేమ మీకు అర్థము కావాలని ఒక ఉదాహరణ చెబుతున్నాను. ఇలాగే వివాహమైన తరువాత వారు దూరదేశమునకు ఉద్యోగ నిమిత్తము వేరే ప్రాంతమునకు వెళ్ళినారు. అక్కడ ఆ యొక్క భార్య తన భర్తకు మంచి ఆహారమును సిద్ధపరచవాలని నేటి దినాన ఆ ఆహారము వడ్డించిన ఆఖరు పోరేసిన తర్వాత ఆ భర్త ఆహారమును కలుపుకొని నోట్లో పెట్టుకోగానే కళ్ళమ్మట నీళ్ళు గెర్రడం తిరిగినవి. ఎందుకని ఉప్పు ఎక్కువైపోయినా దాని గుణము పోతుంది, రుచిపోతుంది. కాబట్టి భార్య చూసింది, ఏమండి మీ కంటెంబట నీళ్లు పడతాను ఏంటండి అని. అతను అన్నాడు, అమ్మా ఇది ఆనంద బాష్పాలు, బాగా నువ్వు చక్కగా వండావు, చాలా కనుకనే సంతోషంతో వస్తున్న ఆనంద బాష్పాలను చెప్పినాడు. అంటే భార్య అనుకుంటుంది, నిజముగా నేను వండిన కూర అంత రుచిగా ఉందేమో అనుకున్నది. కానీ ఇప్పుడు భర్త ఆహారము ముగించే భార్యకు ఆ యొక్క భర్త ప్రేమగా వస్తూ ఉన్నాడు. అన్ని కలుపుకున్న నోట్లో ఆహారం పెట్టుకోగానే భార్య కళ్ళమ్మట నీళ్ళు గెర్రని తిరిగి భర్త గమనించంటున్నామా నీ కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ భార్య అంటుంది, ఏమండి నేను వండిన కూరలో ఎంత మాత్రమును రుచి లేదు, ఏ పురుషుడు కూడా ఈ కూరను తినడు. కానీ నేను ఎక్కడ నొచ్చుకుంటానో ఎక్కడ బాధపడతానని ఎంత కషముగా ఉన్న ఈ కూరను నా కొరకు అంత ఇష్టపూర్వకముగా తిన్నారంటే నిజముగా ఇలాంటి భర్త దొరకట నా అదృష్టం అండి, నా భాగ్యము. కాబట్టి సంతోషముతో పట్టలేని ఆనంద బాష్పాలు వస్తూనే చెప్పినారు. కాబట్టి భార్య భర్తల్లో అలాంటి ప్రేమ ఉండాలి. ప్రేమ అనగా అన్నిటిని సహించుకునేదే ప్రేమ, అన్నిటిని తాలుకునేదే ప్రేమ, అన్నిటిని ఓర్చుకునేదే ప్రేమ, శాశ్వత కాలం ఉండేదే ప్రేమ, దీర్ఘకాలము దయ చూపించేదే ప్రేమ, కనికరము చూపించేదే ప్రేమ. కాబట్టి అలాంటి దైవ ప్రేమ వారు కలిగి ఉన్నప్పుడు ఎలాంటి భార్య లోబడి ఉంటుంది. అలాగ వారి జీవితము సాగిపోతే దినదినము పండుగ లాంటి వాతావరణంలో ఆ యొక్క దాంపత్య జీవితం సాగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధులైన పౌలు మరొక రకంగా చెబుతున్నాడు ఆ యొక్క భార్యాభర్తల బంధము గురించి. ఏమిటంటే భర్త భార్యకు ఏమై ఉన్నాడు, శిరసై ఉన్నాడు. ఈ తల భాగము పురుషుడైతే ఈ తల నుండి కింద భాగము స్త్రీగా పోల్చినాడు. అనగా ఒకే శరీరము, వారు ఒక ఇద్దరుగా కాకుండా ఏకరీతిగా ఉండాలి. ఇప్పుడు మనం రోడ్డంతా వెళ్తూ ఉంటాము, అటు ఇటు చూస్తూ ఉంటాము. కానీ అనసపెట్టే కాలికి రాయి దెబ్బ తగిలింది కాలికి ఎక్కడ స్పందన వస్తుంది, నోరు అబ్బా అంటుంది, కంట్లమ్మడి నీరు బటబటా కారుతేవి. కానీ దెబ్బ తగిలిన ప్రాంతము కాలు, కానీ స్పందించిన ప్రాంతము తల. అనగా భార్యకు ఏదైనా ఇబ్బంది వస్తే మొదటగా స్పందించవలసిన వ్యక్తి భర్త ఉన్నాడు. ఈ దాంపత్య